హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. చెప్పాను కదండి లాస్ట్ వీడియోలో టెట్‌కి, సీటెట్‌కి, ఏపీ టెట్‌కి నేను ప్రిపేర్ అవుతున్నాను. రీస్టార్ట్ చేశాను నా ప్రిపరేషన్ అని. అందుకే చదవడం అయితే స్టార్ట్ అయిపోయింది. అయితే ఇప్పుడు నా టార్గెట్ ఒకటే. ఈ ఇయర్‌లో నా టార్గెట్ ఏపీ టెట్ అలాగే డిఎస్సి కోసం ప్రిపేర్ అవ్వడం. ఇంకా సీటెట్‌కి కూడా. ఇంకా నీకు జాబ్ మీద ఆశ చావలేదా అంటారేమో. లేదండి. ఎందుకంటే ఇప్పుడు జాబ్ అనేది చాలా చాలా అవసరం. ఎందుకనంటే ఒక ఉమెన్ చిన్నప్పటి నుంచి తను చదువుతూ ఉంటుంది. డిగ్రీ చేసి ఉండొచ్చు, పీజీ చేసి ఉండొచ్చు, బీఎడ్ దాకా. ఇలా చదివిన తర్వాత తను ఏదో ఒక జాబ్ చేయాలని, ఇండిపెండెంట్‌గా ఉండాలని అనుకుంటుంది. కానీ వాళ్ళ లైఫ్‌లో మ్యారేజ్ అని జరిగిన తర్వాత వాళ్ళ టైం వాళ్ళ చేతిలో ఉండదు. వాళ్ళ గోల్స్ వాళ్ళ చేతిలో ఉండవు. ఏది కూడా వాళ్ళ చేతిలో ఉండదు. ఉండేదల్లా ఒకటే, కిచెన్లో ఉండే గరిటె. వాళ్ళ చేతిలో ఉండేది అదొక్కటి మాత్రమే. ఇది ఫన్నీగా చెప్తున్నాలేండి. ఎందుకు ఇలా అంటుంది అక్క అని అంటే నిజమే కదండి. పెళ్ళయిన తర్వాత మన లైఫ్ టోటల్గా కంప్లీటెడ్గా ఏమైపోతుందంటే చేంజ్ అయిపోతుంది. మ్యారేజ్ అయిన తర్వాత ఒక 5 ఇయర్స్ మనకి టైమే ఉండదు. హౌస్ వైఫ్స్‌కి ఇది బాగా ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటుంది. పెళ్ళైపోవటం, వెంటనే ప్రెగ్నెన్సీ, తర్వాత పిల్లలు, తర్వాత వాళ్ళని చూసుకోవడం, వాళ్ళని చూసుకునే దానికి ఎవ్వరూ లేక ఇబ్బంది పడటం, ఇవన్నీ జరుగుతా తనని తనని మర్చిపోతుంది. ఈవెన్ తను ఏం చదువుకునేది కూడా మర్చిపోతుంది. అందుకేనండి హౌస్ వైఫ్స్ చదవాలి అనంటే కొంచెం టైం పట్టుద్ది. ఎందుకంటే ఇంట్లో పని చేసి చేసి అలసిపోతాం. పిల్లల్ని చూసుకొని అలసిపోతాం. ఇంకా మా గురించి మేము ఆలోచించే టైం ఎక్కడుంటుంది మాకు? ఉండదు. ఇలా పిల్లలు పడుకున్న తర్వాత మాకు టైం అనేది కొంచెం దొరుకుతుంది. ఆ కొంచెంలో మా గురించి మేము ఆలోచించుకోగలుగుతాం. అవునంటారా? కాదంటారా? ఆ కొద్ది సమయం ఏంటి నా లైఫ్ ఏంటి? ఇదేనా? ఇంకేం చేయలేనా? ఇలాంటివి కూడా ఉంటాయి. ఇవన్నీ ఆలోచించడం అయిపోయింది. ఆలోచించి మనకొక గౌరవం రావాలి అనంటే హౌస్ వైఫ్స్‌కి ఎవరికైనా కానియండి, ఏ మనిషికైనా ఒక గౌరవం రావాలి అనంటే ఈ సమాజంలో నాకు తెలిసినంత మట్టుకు వాళ్ళకి ఒక జాబ్ అంటూ ఉండాల. అది గవర్నమెంట్ జాబ్ అండి. ప్రైవేట్ జాబ్ కాదు. గవర్నమెంట్ జాబ్ ఉంటే దాని రెస్పెక్ట్ వేరుగా ఉంటుంది. ఏదైనా తీసుకోండి, గవర్నమెంట్ జాబ్ అని చిన్న ప్యూన్ జాబ్ అయినా అది గవర్నమెంట్ అనంటే దాని వాల్యూ పెరిగిపోతుంది. అక్కడ శాలరీ ఎంతొస్తుంది, ప్యూన్‌కి ఎంతొస్తుంది, క్లర్క్‌కి ఎంతొస్తుంది, ఇవన్నీ ఆలోచించరు. తను గవర్నమెంట్ జాబ్ చేస్తుంది, తను గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు, ఇవే అందరూ చూస్తారనమాట. అలాగే అందుకే అందరికీ టైం దొరకొచ్చు. దాన్ని కరెక్ట్‌గా యూజ్ చేసుకొని ఉండొచ్చు. యూజ్ చేసుకున్న పాయింట్స్‌లో జాబ్ మిస్ అయితే ఆ పెయిన్ అయితే చాలా వర్ణనాతీతం. దాని గురించి ఆలోచించినా మనకి కన్నీళ్ళాగవనమాట. ఎందుకంటే చాలా మెంటల్‌గా డిస్టర్బ్ అయిపోతామండి. చాలా మెంటల్‌గా డిస్టర్బ్ అయిపోతాం. ఈ పెయిన్, నేను చెప్పే మాటలు, ఈ పెయిన్ అనేది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసిన అందరికీ ఉంటుంది. అయినా దేవుడు మనకి హోప్ అనేది ఇస్తాడు. ఫస్ట్ మనకు కావాల్సింది పేషెన్స్ అండ్ ఈ జాబ్ ఒక్కటే కాదండి మనకి శాశ్వతం. మనకి లైఫ్‌లో ఇంకా చాలా చాలా ఏమంటారు ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి. ఆ సైడ్ కూడా మనం ట్రై చేయాలి. కొందరు దీంట్లోనే పడిపోయి నిరాశ చెంది ఇంక అంతేలే, అయిపోయిందిలే, నా జీవితం అయిపోయింది, నా ఏజ్ అయిపోయింది, ఇంకా నేను దేనికి పనికిరాను అని అనుకుంటారు. అది మాత్రం చాలా తప్పు. ఇదొక అవకాశం మాత్రమే. దీనికి ఇదైపోతే మరొక అవకాశాన్ని దేవుడు మనకిస్తాడు. మన పక్కనే ఉంటాయి అవకాశాలన్నీ. కానీ మనం అవి తెలుసుకొని దాంట్లోకి వెళ్ళాలి అని అంటే కొంచెం టైం పట్టుద్ది, అంతే అండి. ఎందుకంటే చాలామంది డిసప్పాయింట్లో ఉన్నారు, డిప్రెషన్లో ఉన్నారు. అయ్యో పాయింట్స్లో జాబ్ పోయింది, నా ముందోడికి జాబ్ వచ్చింది అని చాలా చాలా ఇదిగా ఉన్నారు. నా ముందు దాకే కట్ ఆఫ్ వచ్చిందక్క, నాకు జాబ్ రాకుండా ఆగిపోయాను, 1 మార్క్లో నా జాబ్ పోయింది,
పాయింట్స్‌లో నా జాబ్ పోయింది అని బాధపడేవాళ్ళు చాలా చాలామంది. అందుకే ఇప్ అయిపోయింది, ఏదో అయిపోయింది ఇక్కడితో. ఇంకా మనం ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. నీ లక్ష్యం ఒకటే, జాబ్. గవర్నమెంట్ జాబ్ ఏదైనా పర్లేదండి. నువ్వు ఏమంటారు, గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నావా, డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నావా, బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నావా, ఏదైనా కానీ ఏ జాబ్కైనా నువ్వు ప్రిపేర్ అవుతున్నావా అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఒకటి నేర్చుకోవాలి. ఏంటంటే పేషెంట్గా ఉండి కాదు, సారీ, పేషెన్స్ అనేది అలవాటు చేసుకోవాలన్నమాట. ఆ పేషెన్స్ అలాగే నిన్ను నువ్వు నమ్మాలి. నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. నేనేం చేయగలను, నేను చదవలేను, సిలబస్ చూస్తే చాలా ఉంది, నా వల్ల కాదు, ఒకసారి ట్రై చేశాను రాలేదు, ఇవన్నీ మాటలొద్దు. ఫస్ట్ నిన్ను నువ్వు నమ్ము, విజయం నీ దగ్గరకు వస్తుంది. తర్వాత హార్డ్ వర్క్ చేయి, అలాగే స్మార్ట్ వర్క్ చేయి. నేను కూడా ఇవే పాటించాలనుకుంటున్నాను. ఎందుకంటే కొన్ని టైమ్స్ మనకు కలిసి రావు, కొన్ని మనకి ఏమంటారు లెసన్స్ చెప్పేదానికి కొన్ని ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. నేనైతే అదే నమ్ముతున్నాను. కాబట్టి అయిపోయింది, ఏదో అయిపోయింది. సో ఇంకా మన టార్గెట్ ఏంటి అంటే అంటున్నారు సెప్టెంబర్లోనా నవంబర్లో నోటిఫికేషన్ వస్తుందని, ఎగ్జామ్ ఉంటుందని, నెక్స్ట్ ఇయర్కి 26కి మేలోనో మార్చ్లోకి ఎగ్జామ్స్ అనేది డిఎస్సి అనేది పడుతుందని అంటున్నారు. మేబీ అది పడవచ్చు, పడకపోవచ్చు. ఇంక దాని గురించి మనకు అనవసరం. మన ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. ఎందుకంటే అప్పుడు కూర్చొని నాకు సిలబస్ కాలేదు అని ఏడ్చే బదులు ఇప్పటి నుంచే స్టార్ట్ చేసేసి, స్టార్ట్ ఏముందిలేండి, ఆల్రెడీ మనం స్టార్ట్ చేసింది ఒక 1 మంత్ 2 మంత్స్ 3 మంత్స్, కొంచెం ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనం ఏమంటారు ఫ్రీ అయ్యాం. ఇప్పుడు మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాం అంతే, ఇంకేం లేదు. అయితే ఈసారి ఏదో అంటారు కదండి, దెబ్బతిన్న సింహం ఏం చేస్తుంది, మళ్ళీ అవకాశం కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు దాన్ని క్యాచ్ చేద్దామా అని మనం కూడా అలాగే ఉందాం. ముఖ్యంగా హౌస్ వైఫ్స్కి నేను చెప్పేది ఏంటంటే, మరి చిన్న పిల్లలు అయితే కొంచెం కష్టంగానే ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ మన పిల్లల ఆరోగ్యాలు ముఖ్యం, తర్వాతే మనకి ఏదైనా కదా. కాబట్టి కొంచెం పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతున్నారు, 2 పిల్లలు ఉంటే 2 స్కూల్కి వెళ్ళిపోతున్నారు, నాకు టైం మిగులుతుందన్న మాత్రం మీ ప్రిపరేషన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపొద్దండి. మీరు మీ ప్రిపరేషన్ అనేది చేసేయండి. ఇంకా నేను సీటెట్కి ప్రిపేర్ అవుతున్నాను అని చెప్పాను. దానికి కూడా మ్యాక్సిమం ఇంచుమించు ఇలాంటి చాప్టర్స్ ఉన్నాయి కాబట్టి నేను చూస్తూ ఉన్నానన్నమాట. ఎవరన్నా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉంటే సీటెట్కి కూడా అప్లై చేసుకోండి, దానికోసం కూడా ప్రిపేర్ అవ్వండి. అది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏపీ టెట్ కంటే సీటెట్ కూడా వచ్చేస్తుంది 15th లోపల అని అంటున్నారు కాబట్టి దానికి కూడా ప్రిపేర్ అవ్వండి. నేను ఇచ్చే సలహా ఒకటే అండి, మనకి రాని మీడియం పట్టుకొని మనం ఎంత ఏమంటారు దాన్ని ప్రెస్ చేసినా అది మనకి రాదనమాట. ట్రై చేసిన మనం నలిగిపోవడం తప్ప ఇంకేం లేదు. అదే ఇదా అదానని. సో అందుకే నేను 10 years తర్వాత నాకు ఈ ఆలోచన అనేది వచ్చింది. అందుకే నేను ఇంకా అన్ని ఇంగ్లీష్లోనే ప్రిపేర్ అయిపోతాం అని అయితే ఒక ఆలోచనలో ఉన్నాను. నాలాగే మీడియంతో సఫర్ అయ్యే వాళ్ళైతే ఉంటే మాత్రం మీకైతే నేను ఇచ్చే ఒక సిస్టర్గా నేను ఇచ్చే సజెషన్ ఒకటే, మీరు ఇంగ్లీష్ మీడియంకే ఫాలో అయిపోండి అనమాట. ప్రిపరేషన్ అనేది ఎక్కడ ఆపొద్దు. అయితే ఈసారి గట్టిగా ప్రిపేర్ అవ్వండి. టెట్లో మీకున్న మార్క్స్ స్కోర్ అనేది పెంచుకునే దానికి ట్రై చేయండి. చాలా మటుకు అందరూ కూడా అదే చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు అవకాశాన్ని జారి విడుచుకొని చాలా బాధలో ఉన్నారు కాబట్టి ఈసారి ఎలాగైనా నేను టెట్లో మంచి మార్క్స్ తెచ్చుకోవాలని ప్రిపేర్ అయిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళకి మనం హౌస్ వైఫ్ అనే కాదండి, యాజ్ ఎ బ్యాచిలర్గా ఉన్న పిల్లలైతే ఏమి, మేడమ్స్ అయితే ఏమి, సార్స్ అయితే వీళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను, మీరైతే మీ ప్రిపరేషన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలొద్దు. మేబీ మీరు స్కూల్స్కి వెళ్తూ ప్రిపేర్ అయ్యి ఉండొచ్చు, మీరు కూడా ఈవినింగ్ టైమ్స్లో కానీ మార్నింగ్ టైమ్స్లో కానీ ఒక 1 hour చదువుకునే దానికైతే ట్రై చేయండి.
అది మనకెంతో యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఎందుకంటే సబ్జెక్ట్ మనకి ఎప్పుడు కంటిన్యూ అవుతూనే ఉండాలి. అప్పుడే మనం మర్చిపోకుండా ఉంటాం. కొంచెం గ్యాప్ వచ్చిందనుకోండి ఆ సబ్జెక్ట్‌ని మర్చిపోతాం. ఎందుకంటే ఈ సైకాలజీ అనేది చాలా కొంచెం హార్డ్ సబ్జెక్ట్ కాబట్టి అవి రోజు చదువుతుంటేనే మనకి అర్థమవుతుంది. ఇంకా ఇంగ్లీష్ అంటారా అది గ్రామర్ అది కూడా కొంచెం తెలుగు మీడియం వాళ్ళకి కష్టంగా ఉండొచ్చు. కానీ నేర్చుకుంటే వాళ్ళు కూడా నేర్చేసుకుంటారండి. అంటారు కానీ వాళ్ళకే మంచి జ్ఞానం దేవుడిచ్చాడు. వాళ్ళు 2 అర్థం చేసుకునే జ్ఞానం దేవుడిచ్చాడనమాట. కాబట్టి మీరు కూడా మంచిగా చదివేయండి. హ్మ్. ఒకటి మాత్రం మర్చిపోవద్దు. మన టార్గెట్ ఏంటి ఇప్పటి నుంచి ఏపీ టెట్ 2025, 2026 అండ్ డీఎస్సీ కూడా. ఎవరైతే సీటెట్‌కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కూడా అనమాట. సో, ఈ టార్గెట్ ఇదే నా టార్గెట్ అని పెట్టుకోండి. ఈసారి ఎలాగైనా మనం సక్సెస్‌ని అందుకోవాలి. ప్రతి ఒక్కరు సక్సెస్‌ని అందుకోవాలని ఆ దేవుడిని హార్ట్‌ఫుల్‌గా ప్రే చేస్తున్నానండి. థ్యాంక్ యూ.